Hello guys, welcome to my YouTube channel Chak Vlogs. ఈరోజు మనం అమేజ్ ఫిట్ B3 స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఈ వాచ్ అనేది మా అబ్బాయి వేదశ్రీ నందన్ కొరకి తీసుకోవడం జరిగింది అమెజాన్ లోపట. సో ఇది మనకి ఆఫర్ లోపట 1400కి రావడం జరిగింది. సో దీని యొక్క స్పెక్స్ అనేవి మనకు దీని షీట్ మీద ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో దీంట్లోపట 1.69 లార్జ్ కలర్ డిస్ప్లే ఉంటుంది. అదేవిధంగా లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, 2 weeks. 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ మెజర్మెంట్ ఉంటుంది. 60 స్పోర్ట్స్ మోడ్స్ కూడా మనకి దీంట్లో ఉంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్ అదేవిధంగా స్లీప్ మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి ఇది అన్బాక్స్ చేద్దాం. క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే మనకి జెప్ అనేటువంటి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇది మనల్ని సైన్ ఇన్ అడుగుతుంది. సో మనం జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అమేజ్ఫిట్ వాచ్ స్మార్ట్ వాచ్. సో ఒకసారి ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి డిస్ప్లే ఉంది. సో ఇది LCD డిస్ప్లే. మనకి ఇది పవర్ బటన్ ఇచ్చారు. తర్వాత వెనుక వైపు మనకి సెన్సార్స్ ఉన్నాయి, హార్ట్ రేట్ సెన్సార్, మనకి సెన్సార్స్ ఉన్నాయి. ఇది స్ట్రిప్. సో స్ట్రిప్ అనేది మనకి ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. ఎలాస్టిసిటీ ప్లాస్టిక్ అనేది ఉంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ. ఒకసారి మనం దీన్ని ఆన్ చేసినట్లయితే మనకి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మెనూ ఆప్షన్ వస్తుంది. సో దీంట్లోపట మనకి యాక్టివిటీ గోల్ ఉంది. సో దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే స్టెప్స్ కానీ మనకి టైమ్స్ కానీ ఇక్కడ మినిట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మన బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ PAI ఉంది. సో ఇక్కడ మనకి గోల్ అనేది మనం 100 సెట్ చేసుకున్నట్లయితే మన లాస్ట్ 7 days లోపల మనకి PAI అనేది ఉంది. నెక్స్ట్ హార్ట్ రేట్. సో ఇక్కడ మన హార్ట్ రేట్ అనేది హ్యాండ్ పెట్టుకొని మెజర్ చేసినట్లయితే హార్ట్ రేట్ మనం మెజర్ చేసుకోవచ్చు. సో స్లీప్ ఉంది. సో స్లీప్ అనేది మనం స్లీప్ని కూడా మనం సెట్ చేసుకున్నట్లయితే ఫుల్ స్లీప్ ఎంత ఉంది, మనం ఎంతసేపు గెటప్ అయ్యాము అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో లాస్ట్ నైట్ 8 hours 4 minutes అనేది స్లీప్ రావడం జరిగింది. దీంట్లో మనకి స్లీప్ యొక్క క్వాలిటీ అనేది ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వర్కౌట్స్ ఉన్నాయి. సో దీంట్లో వర్కౌట్స్ లోపల అవుట్డోర్ రన్నింగ్ ఉంది, ట్రెడ్మిల్ ఉంది, అవుట్డోర్ సైక్లింగ్ ఉంది, ఇండోర్ సైక్లింగ్ ఉంది, వాకింగ్ ఉంది, జంపింగ్ రోప్ ఉంది, యోగా ఉంది, ఫ్రీ ట్రైనింగ్ ఉంది, రోయింగ్ మిషన్ ఉంది, ఎలిప్టికల్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, క్రికెట్, డ్యాన్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, BMX. మోర్ స్పోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే మన రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, ఇండోర్ వర్కౌట్స్, అవుట్డోర్ వర్కౌట్స్, వింటర్ వర్కౌట్స్ వెళ్ళినట్లయితే క్రికెట్ బాల్, బేస్బాల్, బౌలింగ్, బాస్కెట్బాల్, సాఫ్ట్ బాల్, గేట్ బాల్, వాలీబాల్, మనకి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలాంటి బాల్ వెళ్ళకెట్టినట్లయితే ఆప్షన్స్ ఉన్నాయి. డ్యాన్స్ లోపల 7 స్పోర్ట్స్ ఉన్నాయి. సో 7 స్పోర్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. బ్యాలెట్, బెల్లీ డ్యాన్స్, స్క్వేర్ డ్యాన్స్, స్ట్రీట్ డ్యాన్స్, బాల్ రూమ్ డ్యాన్స్. సో ఇవి మనకి డ్యాన్స్లో ఉండేటువంటి 7 స్పోర్ట్స్. నెక్స్ట్ కంబోట్ వర్కౌట్స్. సో దీంట్లో 10 స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ కంబోట్ వర్కౌట్ లోపల కెండో, కరాటే, బాక్సింగ్, జూడో, రెస్లింగ్, థాయ్ చాయ్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ అనేవి దీంట్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదర్స్లోకి వెళ్ళినట్లయితే ఆర్చరీ ఉంది, ఈక్విటేరియన్, జంపింగ్ రోప్. సో మనకి ఇవన్నీ కూడా వర్కౌట్ మోడ్స్ అనేవి. ఇదే వర్కౌట్ హిస్టరీ ఉంది. మనం ఎంత వర్కౌట్ చేసామో మన యొక్క హిస్టరీ అనేది దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ SpO2 బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు ఇది. సో ఇదొక ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ట్రెస్ కూడా ఇది మానిటర్ చేస్తుంది. స్ట్రెస్ లెవెల్ ఎంత ఉందనేది, రిలాక్సేషన్ ఎంత ఉందనేది కూడా మనము ఈ వాచ్ ఉపయోగించి టెస్ట్ చేసుకోవచ్చు. ఇది స్ట్రెస్. ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే బ్రీత్ కూడా ఉంది. మనం బ్రీత్ అనేది నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనేది కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఉమెన్స్ కొరకు స్పెషల్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మెన్సురల్ సైకిల్ అనేది ఇలా రికార్డ్ చేసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టు డూ లిస్ట్ చేయవలసినటువంటి పనుల యొక్క జాబితాను కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలారం ఉంది. సో అలారం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే సెట్టింగ్స్ ఉన్నది. సో సెట్టింగ్కి వెళ్ళినట్లయితే వాచ్ ఫేస్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆటో స్క్రీన్ ఆఫ్ ఉంది, స్క్రీన్ లాక్ సెట్టింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా లిట్ అపాన్ రిస్ట్ లిఫ్ట్ ఉంది, లైట్ అపాన్ నోటిఫికేషన్ ఉన్నది, ప్రిఫరెన్స్ ఉన్నది. అదేవిధంగా సిస్టమ్ అనేది మనకి రీస్టార్ట్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ ఆప్షన్ ఉన్నది. సో మోర్ లోపల వెదర్ ఉంది. సో వెదర్ అనేది మనం ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉంది, మినిమం మ్యాక్సిమం అనేది కనిపిస్తుంది. అదే లొకేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్, మనము ఫోన్లో ఉండే మ్యూజిక్ని ఈ వాచ్ ద్వారా మనము కంట్రోల్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. సో మ్యూజిక్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ కౌంట్ డౌన్ ఉన్నది. సో కౌంట్ డౌన్ అనేది కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్టాప్ వాచ్ ఉన్నది. సో స్టాప్ వాచ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈ వాచ్ లోపల. నెక్స్ట్ వరల్డ్ క్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ దేశాల్లో ఇప్పుడు టైం ఎంత ఉంటుందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా కెమెరా రిమోట్ అంటే మనం ఫోన్ యొక్క కెమెరాని ఈ వాచ్తోని మనము కంట్రోల్ చేయొచ్చు, అంటే ఫొటోస్ తీయచ్చు. నెక్స్ట్ ఫైండ్ ఫోను, వాచ్తోని మనం ఫోన్ ఎక్కడ ఉందో కూడా లొకేషన్లో ఫోన్ని మనం ఫైండ్ చేయొచ్చు. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి వాచ్ లోపల నైట్ మోడ్ ఉంది, అలారం ఉంది. సో బ్రైట్నెస్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సెట్టింగ్స్ అనేవి రావడం జరిగింది. ఇటువైపు మనం స్క్రోల్ చేసినట్లయితే ఫోన్ నాట్ కనెక్ట్, బ్లూటూత్ కనెక్ట్ చేయొచ్చు, మ్యూజిక్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నుంచి స్క్రోల్ చేసినట్లయితే మనకి మెసేజెస్ అనేవి ఏమొచ్చినాయో కూడా మనం నోటిఫికేషన్ అనేది చూడొచ్చు. యాక్టివిటీ గోల్ అనేది వస్తుంది. అదేవిధంగా మన హార్ట్ రేట్ కూడా మన షార్ట్కట్లో చూడొచ్చు. అదేవిధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రెస్ లెవెల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా PAI అనేది కూడా మనము లాస్ట్ 7 days లోపల PAI ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు చూసినట్లయితే ఇక వెదర్ కూడా ఉంది మనకి ఆప్షన్ అనేది. మనకు మ్యూజిక్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం హ్యాండ్ పెట్టినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. కాకపోతే స్ట్రిప్స్ అనేవి కొంచెం బిగ్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రిప్స్ అనేది ఎక్కువ ఇస్తే బాగుండేది. సో ఈ విధంగా మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ సెట్ అయింది. సో ఒకసారి మనం హార్ట్ రేట్ అనేది మెజర్ చేద్దాం. అనేది మనకి 98 BPM అనేది మనకి చూపిస్తుంది. సో బ్లడ్ SpO2 ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మెజర్ అన్నట్లయితే సో 96% అనేది మనకి SpO2 అనేది ఉంది. స్ట్రెస్ లెవెల్ కూడా మనం చెక్ చేద్దాం. సో మెజర్ స్ట్రెస్ లెవెల్ అనేది 56 ఉంది, నార్మల్గా మనకి చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్రీత్ చూద్దాం. ఈ హార్ట్ రేట్ చేంజింగ్ BPM 98 నుంచి 87 మధ్య లోపల బ్రీతింగ్ అనేది ఉంది, అది గ్రేట్ అని చూపిస్తుంది. విషయాలు ఏంటంటే ఇది మంచి బిల్డ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ప్లే అనేది చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో అన్ని రకాల ఆప్షన్స్ అనేవి మనకి SpO2 ఉంది, బ్రీత్ ఉంది, స్ట్రెస్ ఉంది, అదేవిధంగా హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, PAI ఉంది. అన్నిటిని కూడా మనం దీన్ని అక్యురేట్గా మనం మెజర్మెంట్ చేయొచ్చు. సో ఇది ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. నెక్స్ట్ బ్యాటరీ కూడా మనకి ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే 2 weeks వరకు మనకు బ్యాటరీ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాటరీ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా స్మార్ట్ వాచ్ అనేది 1200 లోపల ఇది బెస్ట్గా చెప్పవచ్చు. మైనస్ చూసినట్లయితే ఇది మనకి AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది, ఇది LCD డిస్ప్లే. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లోపల బ్లూటూత్ కాలింగ్ అనేది లేదు.
సో అదొకటి మైనస్ చెప్పవచ్చు. ఈ 2 తప్ప ఈ మిగతా అన్ని విషయాల లోపల ఇది బెస్ట్గా చెప్పవచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. సో బ్లూటూత్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అమెజ్ఫిట్ B3 అనేది బ్లూటూత్కి కనెక్ట్ చేయడం ద్వారా మనకి యాప్ అనేది మనం సింక్ అవుతూ ఉంటుంది డాటా అంతా కూడా. సో ఫస్ట్ మనం చూసినట్లయితే స్టెప్స్ ఉంది. ఈరోజు మనం ఎన్ని స్టెప్స్ చేసాము, డిస్టెన్స్ అనేది ఎన్ని కిలోమీటర్లు నడిచాము, క్యాలీస్ ఎన్ని బర్న్ అయ్యా అనేది మనకి న్యూమరికల్ డాటా అనేది ఉంటుంది. సో ఇక టాప్ లోపల బ్యాటరీ అనేది 82% బ్యాటరీ ఇండికేట్ చేస్తుంది. అదే గ్రాఫికల్ డాటా కూడా మనకి చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్లో అయినట్లయితే స్లీప్ ఉంది. 93 స్కోర్ ఉంది. 8 hours 2 minutes అనేది లాస్ట్ నైట్ అనేది స్లీప్ చేయడం జరిగింది. 1 hour 39 minutes అనేది డీప్ స్లీప్గా మనకి దీంట్లో ఉంది. సో ఇది మనము యాప్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విధంగా హార్ట్ రేట్ కూడా మనకి 111 BPA ఉంది. గమనించినట్లయితే PAI అంటాం, పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఈ స్కోర్ అనేది 100 ఉంటుంది. మనకి 33 PA అనేది స్కోర్ సాధించడం జరిగింది. నెక్స్ట్ వర్కౌట్ హిస్టరీ ఉంటుంది. సో అవుట్డోర్ రన్నింగ్ మనకి మోర్లోకి వెళ్ళినట్లయితే సో ఎంత వాకింగ్ ఎంత రన్నింగ్ చేసామనేది ఇక్కడ మనకి వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఆల్ అనేది డాటా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి టూల్స్కి వెళ్ళినట్లయితే రన్నింగ్ ఉంది, సైక్లింగ్, అలారం, ఇన్కమింగ్, వైబ్రేషన్ మోడ్ ఉంది, డివైస్ అప్లికేషన్ సెట్టింగ్, టార్గెట్ సెట్టింగ్, టు డూ, సైకిల్, ఫ్యామిలీ అండ్ ఫైండ్ డివైస్ అన్నీ మనకి యాప్లో ఉండే వాచ్లో ఉండే అన్నీ కూడా ఈ యొక్క యాప్ లోపల మనకి కనిపిస్తుంది. సో ఇది హోమ్ పేజ్. నెక్స్ట్ హెల్త్లోకి వెళ్ళినట్లయితే మనం వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ టార్గెట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. 8000 స్టెప్స్. సో 8000 స్టెప్స్ వేసినట్లయితే 200 కిలోక్యాలరీల ఎనర్జీ అనేది మనకి బర్న్ అవుతుంది. నెక్స్ట్ డైలీ 8 hours అనేవి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ అంటే వేరే ఏమన్నా అమెజ్ఫిట్ యాప్స్, అమెజ్ఫిట్ స్మార్ట్ వాచ్ ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విధంగా ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే మనకి మై డివైస్ ఉంది. సో జెప్ కోచ్ ఉంది. సో మన కోచ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మై గోల్స్ ఉన్నాయి. మనం ఎంత టార్గెట్ స్టెప్స్ వేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి, టార్గెట్ క్యాలరీస్ ఎంత బర్న్ చేయాలి, టార్గెట్ స్లీప్ అనేది 8 hours ఎంత అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి. అదేవిధంగా మన రూట్ కూడా ఉంది, మనకి మ్యాప్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మై రికార్డ్స్ అంటే ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా దీంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యామిలీ, సో మనము ఇక్కడ మనకి ఫ్యామిలీ అంటే వేరే అమెజ్ఫిట్ స్మార్ట్ వాచ్ ఉన్నట్లయితే ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఆ యాప్ కూడా దీంట్లో మనకి డాటా అంతా కూడా సింక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రొఫైల్ లోపల మనకి జెప్ యాప్ లోపల